చూసారండి, 2 రకాల రోటి పచ్చళ్ళు లాగా చేసేసా. వంకాయ పచ్చడి, ఇది పచ్చి దోసకాయలతో దోసకాయల పచ్చడి, దోసకాయ ముక్కల పచ్చడి. సింపుల్గా ఇలా వర్షాకాలం 2 రకాల పచ్చళ్ళు చేసుకుని సాంబార్ పెట్టాను ఈరోజు మా ఇంట్లో. మధ్యాహ్నానికి రాత్రికి వంకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి. నమస్తే అండి. ఈరోజు ఇడ్లీ దోశలోకి అన్నంలోకి వంకాయ పచ్చడి. మన మిద్దె తోటలో వంకాయలు, మామూలు వంకాయ పచ్చడి నేను ఇడ్లీ దోశలోకి అన్నంలోకి చేసుకుంటున్నా. ఫస్ట్ వంకాయలు ఎంతలా ఉన్నాయి చూడండి. మన మిద్దె తోటలో వంకాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయి, జీలకర్ర, చింతపండు, నూనె, ఉప్పు, పచ్చి ఉల్లిపాయలు. నేను ఒకే మూకుట్లో కూడా వేయించుకోవచ్చు, మీకు చూపిస్తాను కానీ 2 మూకుళ్ళు పెట్టుకుని స్టవ్ వెలిగించేసుకున్నా. నూనె వేసుకుందాం వంకాయలు వేగుతానికి. ఈ మూకుట్లో దీంతో 2 గెరిట్లు వేస్తున్నా, 1 గెరిట్ వేస్తున్నా. ఈ పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా కాయ వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. వేస్తే ఏమవుతుందంటే పేలిపోతాయి. రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేను కారం తక్కువ పచ్చిమిరపకాయలు తీసుకుని 2 ముక్కలు కోస్తున్నా. మనం ఇది మిక్సీలోనూ చేసుకోవచ్చు, రోట్లోనూ చేసుకోవచ్చు. నేను చూపిస్తా. ఇదిగోండి, మీ రుచికి సరిపడా వేసుకోండి పచ్చిమిరపకాయలు. నేను కొంచెం వంకాయలు ఎక్కువ ఉన్నాయి నాకు. ఇదిగోండి, పచ్చిమిర్చి వేసేసి మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు నూనె కాగింది. ఫస్ట్ పెద్ద వంకాయ కోస్తున్నా. ఎంత లావైందో, ఇది కనపడలా, నిన్న కనపడింది నాకు. ఎంత ఉందో చూడండి. ఇంత లావైనా లేతగా ఉంటుంది, విత్తనాలు ముదరవు. మీకు ఒక్కసారి నిలువు కట్ చేసి చూపిస్తా. ఇదిగోండి ఎంత లేతగా ఉందో చూడండి. అసలు వంకాయలు ఈ సంవత్సరం అయితే హైలైట్ మన మిద్దె తోటలో. డైరెక్ట్ ఇట్లా కోసేసి నేను వేసేసుకుంటున్నా. ఇక అన్నీ గబగబ కోసేస్తానే. ఇట్లా కట్ చేసుకుంటాం, చూసుకుంటాం. 2-3 ముక్కలు కట్ చేసుకోండి, వేసేస్తామే. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. లేత, అసలు ఇత్తనం కూడా కట్టదు వంకాయల్లో. అట్లా భలే లేత వంకాయలు. ఇట్లా కాయ మన చెట్లకి పురుగు లేకపోయినా వంకాయలు మట్టికి చూసుకుని కోసుకోవాలి, పురుగు ఉందా లేదా అనేది. ఇదిగోండి నాకు తెలిసిపోతుంది. పద్మాంటి నువ్వు చూసుకోలేదా అని అనుకోవద్దు, నాకు తెలిసిపోతుంది కోసేటప్పుడే. ఇట్లా అన్ని వంకాయలు కోసేసుకున్నా. నేను వంకాయ పచ్చడి రకరకాలుగా చేస్తా. వాళ్ళు ఓన్లీ చింతపండు ఏమి వేయకుండా సింపుల్ మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నా. ఇదిగోండి వంకాయలు నూనెలో వేయించుకున్నా. కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం ఉప్పు, వంకాయలు కండ్ర ఎక్కకుండా. పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను అనుకోవద్దు, ఎందుకంటే కారము పచ్చిమిరపకాయలు జాగ్రత్తగా చూసేసుకోండి. పచ్చిమిరపకాయల్లో కొన్ని గ్రీన్ పచ్చిమిరపకాయల్లో కారం ఎక్కువ ఉంటాయి, ఈ తెల్ల పచ్చిమిరపకాయల్లో కారం ఉండదు. కొంచెం వేగిపోతే ఇంకా మంచిగా ఉంటాయి. అసలు పచ్చిమిరపకాయలు భలే ఉంటుంది. కొంచెం సేపు ఏగనిద్దాం. 2 మూతలు పెట్టేసా, ఏగినాక చూపిస్తా మీకు. మిక్సీలోనే చేసేస్తా. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి, ఆపేస్తున్నా. కొంచెం వేడి తగ్గినాక మనం మిక్సీలో చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ చేసుకుందాం. ఈలోపు వంకాయ ఇంకా ఏగుతుంది, వంకాయ ఆగాలి. మిక్సీలోకి పచ్చిమిరపకాయలు తీసుకుందామండి, ఆరిపోతాయి మనకి. రోట్లో అయినా దంచుకోవచ్చు. నేను మిక్సీలో రోటి పచ్చడి ఎట్లా వస్తుందో మీకు చూపిస్తా. ఇదిగోండి వంకాయలు కూడా ఏగిపోతున్నాయి, స్టవ్ ఆపేస్తున్నా. ఫస్ట్ ఏగిపోయినాయి, రండి ఒకసారి చూడండి. అదిగోండి మన మిద్దె తోటలో వంకాయలు అసలు తొందరగా ఏగిపోతాయి. ఇదిగోండి ఏగిపోయినాయి. మూత ఉంచేసి ఒక చల్లబడ్డాక మనం చేద్దాం. ఈలోపు ఏం చేద్దాం, పచ్చిమిరపకాయలు తీసి పెట్టేసుకున్నా, ఆరిపోయినాయి పచ్చిమిరపకాయలు. ఇదిగోండి నానబెట్టుకున్న చింతపండు, మనకి ఎంత కావాలో అంత వేసుకోండి, పడుతుంది అది. ఇదిగోండి రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసేద్దాం. వేసి ఒక మిక్సీలో తిప్పుకుందాం. ఇదిగోండి పలుసు తిప్పుకోండి,
పలుసు తిప్పుకుంటే ఏమవుతుందంటే రోటి పచ్చడిలానే ఉంటుంది. ఇట్లా పలుసు ఇదిగోండి ఇట్లా. మనకి ఇప్పుడు ఒకవేళ మీకు డౌట్ వచ్చింది పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే ఇంత గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకు అంటే మనం వేరే పచ్చడిలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వేరే పచ్చడిలో చేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే చూస్తున్నా ఫస్ట్ ఎంత నలిగిపోయింది చూసారుగా. వంకాయల దగ్గరికి వెళ్దాం పదండి. ఇదిగోండి ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు మనం పప్పు గుత్తితో నలిపేసుకోవచ్చు. మనం రోట్లో దంచినట్టు వస్తుంది. లేదు మీరు బయట కొన్న వంకాయలు అనుకోండి మిక్సీలో ఒక తిప్పు రివర్స్ తిప్పుకోవచ్చు. నాకైతే నలిగిపోతుంది. రోట్లో దంచుకున్నట్టు నేను పప్పు గుత్తితో ఇట్లా మెత్తగా చేసి మ్యాష్ అయిపోతుంది. వేడి మీద చేసేస్తే ఈజీ. నేను ఒక మెత్తగా చేసి చూపిస్తాను మీకు. మనం ఇట్లా నలిపేసుకుంటే మన మిద్దె తోటలో తొందరగా నలిగిపోతాయండి. దీంట్లో ఒక్కొక్కసారి నేను బెల్లం వేస్తాను, ఒక్కొక్కసారి టమాటాలు వేస్తా, రకరకాలుగా చేస్తా. వంకాయ పచ్చళ్ళు చాలా రకాలు చేస్తా నేను. బజ్జీ వంకాయ అంటారు. ఇదిగోండి ఇట్లా నలిగిపోయింది కదా. ఇంకొంచెం సేపు నలుపుతాను ఎందుకంటే మీకు సౌండ్ వినపడకూడదు. చూసారండి రోట్లో నలిగిపోయింది. ఇట్లా అనేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో ఉల్లిపాయలు వేయాలి. పచ్చి ఉల్లిపాయలు మనం మిక్సీ చేసుకున్నాం కదా. పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇది దీంట్లో వేసుకోవాలి. చూసుకుని వేసుకోండి. నేను చూస్తాను కారం మన పచ్చిమిరపకాయలు మనకు తెలీదు అంతే. ఇట్లా దంచేస్తే ఉల్లిపాయ అంతా పట్టి అసలు భలే టేస్ట్ ఉంటుంది. అంతా అయిపోయిందండి. రుచి చూసుకుందాం. రుచి చూసుకుని ఉప్పు పడుతుందో కారం పడుతుందో చూసుకుని కలుపుకుంటామే. సరిపోయింది. కారం కూడా పట్టదు. పచ్చిమిరపకాయలు కారం లేదని ఇచ్చారు అడిగితే. అమ్మో చాలా కారం ఉన్నాయి. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ స్టేజీలో మీకు కొంచెం బెల్లం కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే వేయట్లేదు. పచ్చడి మట్టిగా అదుర్సండి. ఇదిగోండి ఈ గిన్నెలో పెట్టేసుకుంటున్నా. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా దీనికి తిరగమోత అక్కర్లా. చక్కగా ఇడ్లీ, దోశ, అన్నంలోకి. ఈ పచ్చిమిరపకాయ పేస్టు చక్కగా ఇట్లా పక్కన ఒక బాక్స్లో పెట్టేసుకుని రేపొద్దున్న దొండకాయలు ఉన్నాయనుకోండి, సపోజ్ మన మిద్దె తోటలో దొండకాయలో చేసుకోవచ్చు. లేకపోతే దోసకాయ పచ్చి పచ్చడి కూడా చేసేస్తా. లేకపోతే ఇప్పుడు పచ్చి పచ్చడిలో కూడా ఇదే కలిపేసుకోవచ్చు. దోసకాయలు ఉన్నాయి, పచ్చి పచ్చడి చేస్తారు. ఇది వంకాయ పచ్చడి దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి. ఇవాళ పచ్చిమిరపకాయ మనం వంకాయ పచ్చడి చేసుకున్నాక పచ్చిమిరపకాయలు ఇది పేస్ట్ మిగిలింది కదండి. దోసకాయలు ఉన్నాయి రెడీగా. పచ్చి దోసకాయలు వేసేసి మనం తిరగమూత వేసుకుని ఈ పేస్ట్ వేసి కలిపేసుకుంటామే. కొంచెం కొత్తిమీర వేసి ఫస్ట్ ఏం చేస్తానంటే స్టవ్ వెలిగిచ్చేసాను. స్టవ్ వెలిగించి మనం తిరగమూత వేసేసుకుందాం. దోసకాయ ముక్కలు అన్నీ కోసుకునే లోపు తిరగమూత గిన్నెలో ఆరిపోతుంది. మనం కలుపుకుంటాం, ఈజీగా ఉంటుంది. వాటికి కావాల్సినవి ఏంటంటే కొంచెం రుచికి సరిపడా ఉప్పు పట్టొచ్చు. ఉప్పు పడుతుంది రుచికి గ్యారంటీగా. నూనె వేసేస్తున్నాను తిరగమూత వేసుకుంటానికి. దోసకాయ కొంచెం తిరగమూత వేసుకుంటే బాగుంటుంది. 2 గెరిట్లు వేసాను. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంగువ, పసుపు కావాలి. దోసకాయ ముక్కలు పై తొక్క తీసేసి నేను ముక్కలు కోస్తాను. సన్న ముక్కలు కోసేస్తా. ఈ నూనె కాగిందో లేదో చూసుకుందాం. ఆవాల మట్టికి చిట్టపట్ట అనాలి. చిట్టపట్ట అంటేనే పచ్చళ్ళకి, తిరగమూతలకి చాలా బాగుంటాయి. చిట్టపట్ట అంటున్నాయి. చిట్టపట్ట అంటున్నాయి. వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసినాక ఎండుమిరపకాయలు వేస్తున్నా. ఎండుమిరపకాయలు వేసినాక మినప్పప్పు, శనగపప్పు వేసేస్తున్నా. తర్వాత జీలకర్ర కూడా వేసేస్తున్నా. చక్కగా మీడియంలో వేగితే భలే టేస్ట్ ఉంటుంది. సౌండ్ వస్తుందని తీసేసానండి. మనకేమో ఈ గిన్నెలు స్టీల్ అలవాటు. ఇదిగోండి తిరగమూత బాగా వేగాలి. పసుపు వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి దోసకాయ ముక్కలకి. నూనెలోనే వేసేస్తున్నాను నేను. కూడా వేసేసుకుందాం. కడిగి పెట్టుకున్నాను. ఇంగువ కూడా వేసేసుకుందాం.
మా నాన్నగారికి బాగా ఇష్టం ఈ పచ్చడి, పచ్చి దోసకాయ పచ్చడి. ఇగోండి స్టవ్ ఆపేస్తున్నా. ఇక ఆ వేడికి ఇవన్నీ ఏగిపోతాయి, మళ్ళీ మాడిపోతాయి లేకపోతే. ఇది రెడీ చేసి పెట్టుకున్నా. దోసకాయలు పైన తొక్కంతా తీసి మీకు చూపిస్తాను. పైన దోసకాయలకి తొక్కంతా తీసి చేదు చూసుకోండి, విత్తనాలు చేదు చూసుకోండి, పైన కండ కూడా చేదు చూసుకోవాలి. దోసకాయలు మట్టికి భలే, ఎండాకాలం అయితే అస్సలు చేదు వచ్చేస్తున్నాయి దోసకాయలు బీరకాయలు. దోసకాయలు కడిగేసాను, పై తొక్క తీసేసి ఫస్ట్ కోసుకుంటున్నాం ఇట్లా. ఇది నేను కొనుక్కొచ్చినాయనండి. ఫస్ట్ చేదు చూసుకోవాలి అన్నిట్లోనూ. చేదు ఉంది కంపల్సరీ విత్తనాలు, అందుకే నేను కుండీల్లో కూడా వేయను. విత్తనాలన్నీ తీసేద్దామండి. ఇది లేదు, లేకపోయినా తీసేస్తా. కండ చూసుకుందాం. ఇది లేదు, కండ బాగానే ఉంది. కండ బాగానే ఉంది. ఈ రెండు చేదు లేదు, కానీ విత్తనాలు తీసేస్తున్నాయి. ఈసారి విత్తనాలు వేసి ఒకసారి చేయొచ్చు, నాది ఇంకోసారి చూపిస్తాను మీకు. దోసకాయ గింజలకు నేను చేసుకోవడానికి తీసుకుంటున్నా. బాగున్నాయి గింజలు, కొంచెం ఉన్నా కూడా ఏం పర్వాలేదు, ఇవి తీయగానే ఉన్నాయి. ఆ గింజలు ఒకటే మనం స్పూన్తో తీసేసుకుంటే ఇట్లా మంచిగా వచ్చేస్తాయి. కొన్ని ఉంచుతున్నానండి, బాగుంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నాయి. ఈ మట్టి సాంతం తీసేస్తా. వేసి చేసేటప్పుడు ఇంకోసారి చేసి చూపిస్తాను. ఇవి అయితే మనం విత్తనాలు చేసుకుందాం. ఇక్కడ పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ సన్న ముక్కలు కోసేస్తున్నా. ఇవన్నీ ఈ చేదు దోసకాయ మట్టికి మొత్తం విత్తనాలు తీసేసాను. సన్న కోసి మీకు చూపిస్తానే. ఎంత సన్నగా కోసుకుంటే అంత బాగుంటాయండి. దోసకాయ ముక్కలన్నీ కోసేసా. కొత్తిమీర మట్టికి కొంచెం సన్నగా కోసుకుని కలిపేసుకుందాం. ఇదిగోండి ఇక రెడీ అయిపోయింది అంతా. ఇదిగోండి చక్కగా మనం అన్నీ కోసుకునే లోపు ఆరిపోయినాయి. ఇదిగోండి పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేసిన పేస్ట్, కొంచెం సాల్ట్ వేద్దాం. ఇంకంతా సరిపోతుంది. ఇంకా సాల్ట్ వేస్తా కొంచెం, రుచికి సరిపడా. మన దోసకాయలు ఎక్కువ ఉన్నాయి కదా, పడుతుంది ఉప్పు. ఫస్ట్ కొత్తిమీర నలిపేసుకోండి. ఇదిగోండి ఈ దోసకాయ ముక్కలన్నీ వేసేస్తున్నా. నా చేయి కనపడుతుంది అంటున్నారు అంకులు. జాగ్రత్తగా గిన్నెలు అవ్వకుండా ఇట్లా తిరగమాత వేసుకుని ఇట్లా రెడీ చేసేసుకుంటాం. వెనక రోటి కాడ అన్నీ పట్టుకెళ్ళిపోయి కలిపేసుకుని రోట్లో అన్నం వేసి కలిపి ముద్దలు తినేవాళ్ళం. కలిపి చూపిస్తా చేత్తో. తిరగమాత కూడా కలిపింది. ఇట్లా కలిపేసి చూపిస్తాను మీకు. నా చెయ్యే కనపడుతుంది కాబట్టి. కూడా తిరగమాతలో నూనె వేసేసుకున్నాం కదా, పసుపు వేసుకున్నాం, ఎంత మంచి కలర్ వచ్చేస్తుంది. సూపర్, సరిపోయినాయి అన్నీ. పచ్చిమిరపకాయలు అంత కారం ఉన్నాయండి. మొన్న తెచ్చుకున్నాయేమో అస్సలు కారం లేదు. ఎంత పచ్చిమిరపకాయ వేసినా కారం లేదు. వీటిని నమ్ముతానికి లేదు. మనం పచ్చిమిరపకాయలు మట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారండి, 2 రకాల రోటి పచ్చళ్ళు లాగా చేసేసా. వంకాయ పచ్చడి, ఇది పచ్చి దోసకాయలతో దోసకాయల పచ్చడి, దోసకాయ ముక్కల పచ్చడి. సింపుల్గా ఇలా వర్షాకాలం 2 రకాల పచ్చళ్ళు చేసుకుని సాంబార్ పెట్టాను ఈరోజు మా ఇంట్లో. మధ్యాహ్నానికి రాత్రికి వంకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి ఈజీగా చేసేయచ్చు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. 2 రోటి పచ్చళ్ళు మిక్సీలో వేసుకుని రోట్లో వచ్చినట్టు టేస్టే వస్తుంది.